హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా ఈరోజు మేము బయటికి వెళ్ళాము. దారిలో నాకు రోల్ కనిపించింది. తీసుకున్నాక చెప్తుంది తను, ఇలా ఫ్రైడే అమ్మ మంచిగా ఉంటుంది తీసుకోండి అని. తీసుకున్నాక చెప్పారు, ఇలా తీసుకొని వదిలేయకూడదు, మంచిగా శుభ్రం చేసి ఫస్ట్ బియ్యంతో దంచాలని చెప్పారన్నమాట. అందుకే తేగానే ఫస్ట్ క్లీన్ చేశాను స్క్రబ్ తోటి. మంచిగా క్లీన్ చేసి మనం వాష్ చేసుకున్న తర్వాత అసలు నానబెట్టిన బియ్యం పోయాలంట. నాలా మాత్రం మీరు మిస్టేక్ చేయకండి. నేను డైరెక్ట్ బియ్యం పోసాను, అది అస్సలు కొంచెం దంగలేదన్నట్టు, ఎంత దంచుతున్నా. కానీ నానబెడితే మంచిగా అది వస్తుందంట. మీరు కూడా నాలా మిస్టేక్ చేయకుండా కొంచెం కొద్దిసేపు నానబెట్టండి, లేదంటే మంచి బియ్యం మంచిగా దంచినాక వాటర్ పోయండి. నేనేం చేశానంటే మడిలో పోసాను, అంత గందరగోళం చేశాను దాన్ని. నాలా మాత్రం చేయకండి. ఫస్ట్ టైం చేశాను, మళ్ళీ సెకండ్ టైం కూడా మంచి వాష్ చేసి మళ్ళీ కొన్ని బియ్యం పోసి దంచి రుబ్బాను. 2 టైమ్స్ అలా బియ్యంతో క్లీన్ అయిపోయాక వాష్ చేసి కొంచెం ఆనియన్, వెల్లుల్లి, సాల్ట్ వేసాను. అసలు దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు వాడుకోండి, చాలా బెస్ట్. అవి వేసి నాకు ఎందుకో ఏదైనా ఫ్రూట్స్లా వేయచ్చు కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది. టమాటా కూడా వేసి మధ్యలో మిక్స్ చేసి పెట్టాను. దాన్ని అంతే వాటర్ టైప్లో కంటెంట్ అనేది, వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆనియన్ అది మంచిగా గ్రేలా వచ్చేసిందండి. ఆ రెండింటికి మసాజ్ చేశాను, మంచిగా వాష్ చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. మీరు ఆయిల్ పెట్టండి, నాకు ఆయిల్ అది ఆరలేదు, అందుకే పూజ చేసి ఫస్ట్ టైం అయిపోతుందని పూజ చేసుకున్నాను. ఎంతైనా వీళ్ళు పార్వతీ పరమేశ్వరులు అంటారు. మీరు